నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ శ్రీకాళహస్తి స్కిట్ కళాశాలలో జేఎన్టీయూ అధికారులతో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి సమావేశం కళాశాలలో జేఎన్టీయూలోకి విలీనం చేయాలని కోరిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మచారిణి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసన్నాంబిక అమ్మవారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఘనంగా జరుగుతున్న దసరా ఉత్సవాలు వివిధ ఆలయాల్లో వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం తిరుమలలో బ్రహ్మోత్సవ శోభ 9 రోజుల పాటు వివిధ వాహనాల్లో మాడగుడిలో మలయప్ప స్వామి విహారం శ్రీకాళహస్తిలోని స్కిట్ కళాశాలకు పూర్వ వైభవం వచ్చే విధంగా ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి కృషి చేస్తున్నారు. ఈ మేరకు ఈ రోజు స్కిట్ ఇంజనీరింగ్ కాలేజీలో జేఎన్టీయూ యూనివర్సిటీ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుబంధమైన స్కిట్ కళాశాల అంశంపై ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఉన్నత విద్యా కమిషనర్ తో జేఎన్టీయూ యూనివర్సిటీ యాజమాన్యంతో కలిసి చర్చించారు. జేఎన్టీయూకు యూనివర్సిటీకి మిలీనియం అయ్యే విధంగా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తికి తలమానికంగా ఉన్న స్కిట్ ఇంజనీరింగ్ కళాశాలను జేఎన్టీయూలో విలీనంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి రానున్న విద్యా సంవత్సరానికి స్కిట్ కళాశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడతామన్నారు. Thank you so much. మీరు సెటిల్ చేయిందే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో మీరు సెటిల్ చేసి మీకు ఏమేమి ఉందో రావాల్సినవి ఎట్లా ఏం చేయాలి ఆ స్టేజ్ 1 మొత్తం చూసుకుంటే స్టేజ్ 2 మీరు కూడా సెటిల్ చేసిన తర్వాతనే మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం. సో బేసికలీ ఫ్యాకల్టీ ఎవరెవరు ఏవై ఉందో GO 110 ప్రకారం మిమ్మల్ని వాళ్ళు అబ్జర్వ్ చేసుకుంటారు. ఎండోమెంట్స్ కింద ఉంది కాబట్టి దాన్ని తీసుకుపోయి జేఎన్టీయూకి కన్వర్ట్ చేయడం, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం. స్టేజ్ 2 గవర్నమెంట్ తరఫున లేదా టెంపుల్ తరఫున దీన్ని నర్చర్ చేసి, అంటే నర్చర్ అంటే డబ్బులు ఎలా పెట్టి ఎలా చేయాలనేది మరి గవర్నమెంట్ తరఫు నుంచి సార్ ఇంకా సీఎం గారు వాళ్ళు మాట్లాడతారు. టెంపుల్ తరఫు నుంచి కూడా ఎట్లా సపోర్ట్ చేయాలనేది కూడా మేము కూడా ఆలోచించి తప్పకుండా జేఎన్టీయూకి ఒక 3 years 4 years 5 years బ్యాకప్ ఫండింగ్ ఇచ్చి దాన్ని సపోర్ట్ చేసేందుకు స్వామివారి డబ్బులు అనేది దీనికి పెడితే అది కూడా ఒక మంచిగా పరిణామం ఉంటుంది. సో తప్పకుండా దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయి అలానే ఇక్కడ కొద్దిగా వీళ్ళు మనందరూ మీటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఇప్పుడు వాళ్ళు మొత్తం కూడా తిరిగి చూసి క్యాంపస్ అంతా తిరిగి చూసి ఏవేవి మనకు వస్తాయి. ఇప్పుడు అన్ని ల్యాబ్స్ కూడా దగ్గర 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ ప్రభుత్వంలో తుప్పుపట్టిపోయింది, ప్రభుత్వం తుప్పుపట్టింది. దాని అన్నీ కూడా రివైవ్ చేయాలి. దానికి ఎంత కాస్టింగ్ అవుతుంది, కొత్త స్ట్రక్చర్స్ ఏం కావాలి, ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసుకోవాలి. ఎస్టిమేట్ ఇచ్చిన తర్వాత ఇది ఇమీడియట్ ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. ప్రాసెస్ స్టార్ట్ అయినా నాకు తెలిసి ఇంకొక మస్ట్ బి అరౌండ్ 2-3 monthsలో దీనికి ఒక ఫేస్ లిఫ్ట్ ఇచ్చి వర్క్స్ కూడా స్టార్ట్ చేసి దీని ఒక ఆచరణలో పెడతామని చెప్పి ఈరోజు మాట్లాడేది. వాళ్ళందరూ వచ్చిన ధన్యవాదాలు సార్. మీరందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ టు స్కిట్. నా పేరు కృష్ణయ్య. నేను జేఎన్టీయూ రిజిస్ట్రార్గా పనిచేస్తున్నాను. నేను రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు రిజిస్ట్రార్గా ఉన్నాను, 4.5 years. ఆ సమయంలో ఇనిషియేషన్ తీసుకున్నాం. ఒక 2 బ్యాచ్లు వచ్చాయి. ఈ కాలేజీని జేఎన్టీయూకి కలిపేందుకు సాధ్యాసాధ్యాల గురించి అధ్యయనం చేయాలని పంపించాం. ఆ అధ్యయనంలో కొన్ని పాయింట్లు దొరికాయి. మధ్యలో ప్రభుత్వం మారాక దాన్ని పక్కకు పోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు దాన్ని టేకప్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మీకందరికీ ఆల్రెడీ రామ్మోహన్ రావు గారు మీకు చెప్పారు. అనంతపూర్లో ఒక జేఎన్టీయూ కాన్స్టిట్యూంట్ కాలేజ్ ఉంది, కడపలో ఒక కాన్స్టిట్యూంట్ కాలేజ్ ఉంది, అలాగే కలికిరి అది అన్నమయ్య డిస్ట్రిక్ట్లో ఒక కాన్స్టిట్యూంట్ కాలేజ్ ఉంది. ఇది తిరుపతి జిల్లా కాబట్టి తిరుపతికి కూడా వస్తే బాగానే ఉంటుంది. ప్రతి జిల్లాకి ఒక జేఎన్టీయూ కాలేజ్ కాన్స్టిట్యూంట్ కాలేజ్ అయితే బాగుంటుందని మాకు కూడా మేము కూడా రావాలనే కోరుకుంటున్నాం.
ఒక జీవో ఇష్యూ చేశారు, ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేస్తూ ఈ స్కిట్ అనే విద్యా సంస్థని జేఎన్టీయూ అనంతపూర్కి ఒక క్యాంపస్ ఇన్స్టిట్యూట్గా మార్చడానికి ఒక విధి విధానాలు రూపొందించమని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి ఇన్ఛార్జ్ చైర్మన్గా పనిచేస్తున్నాను. నాతో పాటు మా సెక్రటరీ నజీర్ అహ్మద్ గారు, రిజిస్ట్రార్ గారు, జేఎన్టీయూ అనంతపురం రిజిస్ట్రార్ గారు కృష్ణయ్య గారు, అలాగే ఎండోమెంట్స్ కమిషనర్ గారు, వీళ్ళందరితో పాటు ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ ఇన్స్టిట్యూట్ని స్టడీ చేసి ఇక్కడ ఉన్న రిసోర్సెస్ ఏమున్నాయి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత ఇక్కడ ఎంతోమంది పనిచేసిన అధ్యాపకులు, నాన్ టీచింగ్ స్టాఫ్, వాళ్ళ విషయాలు ఏంటి, అలాగే ఈ ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలి. ఇది ఎండోమెంట్స్ కంట్రోల్లో ఉంది కాబట్టి ఎండోమెంట్స్ నుంచి ఈ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అనేది అధ్యయనం చేసి గవర్నమెంట్కి మేము ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ఈ ఎండోమెంటు వాళ్ళకి గవర్నమెంట్ ఒక డైరెక్షన్ ఇస్తుంది. ఆ డైరెక్షన్ ప్రకారం యూనివర్సిటీ వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడమిక్ సెనేట్లో పెట్టుకుని అక్కడ అప్రూవల్ తీసుకుని మళ్ళీ గవర్నమెంట్కి రాసి ఆ తర్వాత ఫార్మల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ది టోటల్ ఇన్స్టిట్యూట్ జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ ఉండేది జేఎన్టీయూ అనంతపూర్ క్యాంపస్ కాలేజ్. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కలశ స్థాపన అలంకారంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి దర్శనమిచ్చారు. ఆలయ ప్రాకారోత్సవం వైభవపేతంగా నిర్వహించారు. కలశ స్థాపన పూజలు శాస్త్రయుక్తంగా జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉత్సవ సేవలు శాస్త్రయుక్తంగా ప్రారంభమయ్యాయి. గురువారము రాత్రి ఆలయంలో ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో తొలుత అమ్మవారి ఆలయంలో కలశ స్థాపన పూజలు వేదోయుక్తంగా నిర్వహించారు. అనంతరం అలంకార మండపంలో కలశ స్థాపన అలంకారంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి ఉత్సవమూర్తికి దివ్య అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ప్రాకార ఉత్సవం చేపట్టారు. అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకొచ్చి బాల జ్ఞానాంబిక ఆలయం వద్ద కొలువు తీర్చి అమ్మవారికి వేద మంత్ర పుష్ప సమర్పించి పూర్ణ హారతులు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకువెళ్లి అమ్మవారి ఆలయం ఎదుట కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
దసరా మహోత్సవాలు శ్రీకాళహస్తి పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. దసరా మహోత్సవాలు శ్రీకాళహస్తి పట్టణంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. మొదటి రోజు బజారు వీధిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శివ పూజ అలంకారం చేపట్టారు. అలాగే వేడం గ్రామంలోని దక్షిణ కాళికాదేవి దేవస్థాన ఆనంద భైరవి అలంకరణ చేశారు. భాస్కరపేటలో వెలిసిన శ్రీ చాముండేశ్వరి ఆలయంలో బాల త్రిపుర సుందరి అలంకరణ, బౌద్ధపేటలో వెలిసిన శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో బాల వాసవీదేవి అలంకరణ, బీపీ అగ్రహారంలో వెలిసిన గంగమ్మ గుడిలో ఈరోజు బాల త్రిపుర సుందరి అలంకరణ, బీపీ అగ్రహారంలోని పెద్ద గంగమ్మ దేవాలయంలో వెండి కవచ అలంకరణ, పాన్గల్లులో వెలిసిన శ్రీ పొన్నాలమ్మ దేవస్థానంలో బాల త్రిపుర సుందరి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. అశేష భక్తజనం పాల్గొని వివిధ దేవాలయాల్లో దర్శనం చేసుకుంటున్నారు. సరే లోపల గాలి దక్షిణ కైలాస క్షేత్రంలో నవరాత్రి ఉత్సవాల్లో రెండవ రోజు శ్రీ జ్ఞాన ప్రసూనంబ బ్రహ్మచారిణి దేవి రూపంలో దివ్య మంగళకర స్వరూపంలో దర్శనమిచ్చారు. అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు. విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు శాస్త్రయుక్తంగా ప్రారంభమయ్యాయి. గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణి జ్ఞాన ప్రసూనంబిక దేవి రెండవ రోజు బ్రహ్మచారిణి దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి బ్రహ్మచారిణి దేవి అలంకారం చేసి వైభవంగా తీసుకొచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్య మంగళకర రూపాన్ని కొలువు తీర్చారు. అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు, బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో బ్రహ్మచారిణి దేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు. అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాల జ్ఞానాంబిక సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించనున్నారు. 9 రోజుల పాటు విశేష దివ్య అలంకారాలతో దుష్ట సంహరణ చేసి లోక సంరక్షణ చేసిన శక్తి స్వరూపినిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని భక్తులు పొంది అనుగ్రహం పొందాలని వేద పండితులు సూచించారు. నూతన మద్యం విధానంపై శ్రీకాళహస్తి ఎక్సైజ్ లావణ్య వివరణ ఇచ్చారు. ఈ మేరకు స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తిలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో మద్యం దరఖాస్తుల స్వీకరణపై ఎక్సైజ్ సిఐ లావణ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ వాసుదేవ చౌదరి మాట్లాడుతూ శ్రీకాళహస్తి డివిజన్ లో 30 మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఈ 30 షాపుల నేపథ్యంలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో 12 షాపులకు గాను 65 లక్షల రూపాయలు డిపాజిట్,
బుచ్చినాడు కండ్రికలో 5 షాపులకు గాను 55 లక్షల డిపాజిట్, కేవీపీ పురం 3 షాపులకు గాను 55 లక్షల డిపాజిట్, తొట్టంబేడులో 3 షాపులకు గాను 55 లక్షల రూపాయల డిపాజిట్, ఏర్పేడులో 65 లక్షల డిపాజిట్ చెల్లించవలసి ఉంటుందని తెలియజేశారు. 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు వారి పోలీస్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నందు దరఖాస్తులు స్వీకరించబడతాయని, ఈ డివిజన్లో 3 కౌంటర్లు ఏర్పాటు చేసి ఉన్నామని, మద్యం షాపులకు దరఖాస్తు వేస్తే దరఖాస్తుదారుడు ఈ కౌంటర్ నందు దరఖాస్తు చేసుకుంటే 11వ తేదీ తిరుపతిలోని శిల్పారావం నందు లక్కీ డీప్ ద్వారా మద్యం షాపులు కేటాయించబడతాయని తెలియజేశారు. అప్లికేషన్ వేసే వరకు 2 లక్షల రూపాయలు రుసుము చెల్లించవలసి ఉంటుందని, ఈ నగదు తిరిగి ఇవ్వబడదని తెలియజేశారు. మద్యం షాప్కు అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా అయినా ఆఫ్లైన్ ద్వారా అయినా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. శ్రీకాళహస్తి పట్టణం ఆర్టీఓ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఆర్టీఓ కార్యాలయంలోని అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ అంటూ ప్రజల్ని మోసం చేస్తున్నదని, గత ప్రభుత్వం తరహాలోనే ఇసుకను అధిక ధరలకు ప్రజలు కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉచిత ఇసుక ఇచ్చిన హామీ ఎక్కడని వాళ్ళు ప్రశ్నించారు. అక్రమ ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నా పట్టించుకునే నాథుడే లేరని, ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత ఇసుకని అందిస్తామని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూశారు. ఆ యొక్క మాటలకు విలువ లేకుండా ఈరోజు పోయింది. గతం కన్నా మరీ అధ్వానంగా ఈరోజు ఇసుక అందని పరిస్థితి అనేది ఏర్పడింది. ఎక్కడ చూసినా ఇసుక అయితే ప్రజలకు మాత్రం అందుబాటులో లేని ఇసుక. ఈరోజు మొత్తం చూస్తే మన కాళహస్తి నియోజకవర్గంలో గతంలో కూడా చూసాము. ఏర్పేడు పోలీస్ స్టేషన్ దగ్గర ఇసుక కోసం ఎంత పెద్ద ఘటన జరిగింది, ఎంతమంది చనిపోవాల్సి వచ్చిందని చెప్పేసి మనందరం మర్చిపోవాలని పరిస్థితి ఉంది. కానీ ఈరోజు స్వర్ణముఖి నదిలో కానీ లేకపోతే ఏర్పేడు దగ్గర అనేకమైన ప్రాంతాల్లో ఇసుక అందుబాటులో ఉన్నప్పటికీ ఇది పెద్ద కబ్జాదారులకి లేదంటే పెద్ద స్మగ్లర్లకి ఇది వనరుగా మారింది తప్ప సాధారణ ప్రజానికానికి ఇసుక అందుబాటులో వస్తున్న పరిస్థితి లేదు. గతంలో ట్రాక్టరు మామూలుగా 5,000కి వచ్చే పరిస్థితి ఈరోజు 7,000 దాకా పెరిగిపోయిన పరిస్థితి అనేది ప్రజలందరూ కూడా వాపోతున్న పరిస్థితి. విద్యార్థుల్లోని నైపుణ్యత పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎడ్యుకేషనల్ టూర్ ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించబడుతుందని తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్ ఈరోజు శ్రీకాళహస్తి మండల కార్యాలయం నందు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు కడప జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు కడప జిల్లా నుంచి దాదాపు 500 మంది విద్యార్థులు శ్రీకాళహస్తి దేవస్థానానికి దర్శనానికి విచ్చేస్తున్న సందర్భంగా వారికి స్వాగతం పలకడానికి మరియు వారికి కావలసిన సదుపాయాలు దేవాలయ దర్శన ఏర్పాటు నిర్వహించడానికి ఇప్పటికే పూర్తి కార్యాచరణ చేపట్టామని తెలియజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానం దర్శనం అనంతరం విద్యార్థులు రేపు ఉదయం తెల్లవారుజామున 7 గంటలకు శ్రీహరికోటకు చేరుకుంటారని, అనంతరం విద్యార్థులు పలు ప్రాంతాలు సందర్శిస్తారని తెలియజేశారు. అదేవిధంగా యానం వరకు కూడా ఎడ్యుకేషనల్ టూరు 4th నుంచి 11th వరకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో డిఓ గారు అదేవిధంగా టీచర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా తిరుపతి జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మా జిల్లా తరఫున వాళ్ళకి స్వాగతం పలకడానికి మేము ఈరోజు కాళహస్తికి చేస్తున్నాం. వీళ్ళకి అకామిడేషను అదేవిధంగా దేవుడి దర్శనము ఫుడ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా మన గౌరవ కలెక్టర్ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తిరుమలగిరిలో బ్రహ్మోత్సవ శోభను సంతరించుకున్నాయి. అక్టోబర్ నెలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది టీటీడీ. 9 రోజుల పాటు వివిధ రకాల వాహనాలపై విహరించే శ్రీవారి వైభోగం కన్నులారా చూసి తరించేందుకు తహతలాడుతూ ఉన్నారు భక్తులు. తిరుమల క్షేత్రంలో ఇలా వైకుంఠాన్ని తలపించే బ్రహ్మోత్సవాలపై వీటి న్యూస్ ప్రత్యేక కథనం. పురాణాల ప్రకారం శ్రీనివాసుడు వెంకటాద్రిపై వెలిసిన తొలి నాళ్లలోనే బ్రహ్మదేవుణ్ణి పిలిచి లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించారట. స్వామివారు ఆజ్ఞ ప్రకారమే శ్రీ వెంకటేశ్వరుడు ఆనంద నిలయం మధ్యలో ఆవిర్భవించిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు శ్రవణ నక్షత్రం నాటికి పూర్తయ్యేలా బ్రహ్మదేవుడు 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. అందువల్లే ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి చెంది
అప్పటి నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం వాహన సేవ 9 నుంచి 11 గంటల వరకు, రాత్రి వాహన సేవ 7 గంటల నుంచి 9 గంటల వరకు జరగనుంది. కానీ ప్రత్యేకంగా గరుడ వాహన సేవ రాత్రి 6 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. ఎందుకంటే గరుడ వాహన సేవకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని టీటీడీ ఏర్పాట్లు చేసింది. బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా జరిగేందుకు తలపెట్టి అంకురార్పణ ఘట్టాన్ని ఈ నెల 3వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహిస్తారు. వైఖానస ఆగమంలోని క్రతువుల్లో అంకురార్పణం లేదా బీజవాపనం అత్యంత ముఖ్యమైనది. ఏదైనా ఉత్సవం నిర్వహించే ముందు అది విజయం కావాలని కోరుతూ స్వామివారిని ప్రార్థించేందుకు అంకురార్పణం నిర్వహిస్తారు. స్వామివారి సేనాధిపతి అయిన శ్రీ విశ్వక్సేనుల వారు ఆలయానికి నైరుతి మూలలో ఉన్న వసంత మండపానికి ఊరేగింపుగా వెళ్తారు. అక్కడ భూమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ మన్నులో 9 రకాల వివిధ ధాన్యాలను నాటుతారు. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణ అయింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు 4వ తేదీ సాయంకాలం ధ్వజారోహణ 5 గంటల 45 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు నిర్వహిస్తారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి సమక్షంలో వేద గానాల మధ్య మంగళ వాయిద్యాలు మోగుతుండగా అర్చక స్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగరవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను అష్ట దిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. బ్రహ్మోత్సవాలలో ఉదయం ఒక వాహనంలో, సాయంకాలం ఒక వాహనంలో తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులను కనువిందు చేయనున్నారు మలయప్ప స్వామివారు. ఇక మొదటి రోజు 4వ తేదీ రాత్రి పెద్దశేష వాహనం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు 7 తలల స్వర్ణ శేష వాహనంపై తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తారు. ఆదిశేషుడు శ్రీవారికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా, శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితుడిగా ఉన్నవాడు శేషుడు. శ్రీ వైకుంఠంలోని నిత్యసురులలో ఇతడు ఆద్యుడు. భూభారాన్ని వహించేది శేషుడే. శేషవాహనం ముఖ్యంగా ధ్యాసభక్తికి నిదర్శనం. ఆ భక్తితో పశుత్వం తొలగి మానవత్వం, దాని నుంచి దైవత్వం, ఆపై పరమపదం సిద్ధిస్తాయి. 2వ రోజు ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 2వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు 5 తలల చిన్నశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుణ్ణి వాసుకిగా భావిస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయం అనుసారం భగవంతుడు ప్రపంచం శేషభూతం, శేషవాహనం ఈ శేషి భావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే భక్తులకు కుండలిని యోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 2వ రోజు రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు వీణా పాణియై హంస వాహనంపై సరస్వతీమూర్తి అవతారంలో దర్శనమిస్తారు. బ్రహ్మ వాహనమైన హంస పరమహంసకు ప్రతీక. హంసకు ఒక ప్రత్యేకత ఉంది. అది పాలను, నీళ్లను వేరు చేయగలదు. అంటే మంచిని, చెడును గ్రహించగలిగిన అపురూపమైన శక్తి కలదని అర్థం. అందుకే ఉపనిషత్తులు హంసను పరమేశ్వరుడిగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించి దర్శనమివ్వడం ద్వారా భక్తులలో అహంభావాన్ని తొలగించి శరణగతి కలిగిస్తాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు ఉదయం 9 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు సింహ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. శ్రీవారి దశావతారాల్లో 4వది నారసింహ అవతారం కావడం సింహం గొప్పదని తెలియజేస్తుంది. యోగ శాస్త్రంలో సింహం బలానికి, వేగానికి ఆదర్శంగా భావిస్తారు. భక్తుడు సింహబలం అంతటి భక్తి బలం కలిగినప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడని వాహన సేవలో అంతరార్థం. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 3వ రోజు రాత్రి 7 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిష్య శాస్త్రం చంద్రునికి ప్రత్యేకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగుగా పూనిన స్వామివారిని దర్శించిన, స్తోత్రం చేసిన సకల శుభాలు కలుగుతాయని పురాణ ప్రాశస్తి. చల్లని ముత్యాల కింద
నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తులకు సకల శుభాలు కలిగిస్తాయని పురాణ ప్రాశస్తి. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవర్లతో కలిసి కల్పవృక్ష వాహనంపై ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన విలువైన వస్తువుల్లో కల్పవృక్షం ఒకటి. కల్పవృక్షం నీడను చేరిన వారికి ఆకలి దప్పులుండవు, పూర్వజన్మ స్మరణ కూడా కలుగుతుంది. ఇక ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి. కానీ అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నింటినీ ప్రసాదిస్తుంది. కల్పవృక్ష వాహన దర్శనం వల్ల కోరిన వరాలను శ్రీవారు అనుగ్రహిస్తారని భక్తుల విశ్వాసం. 4వ రోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై భక్తులకు అభయమిస్తారు. సర్వభూపాల అంటే విశ్వాసానికి రాజు అని అర్థం. అంటే శ్రీవారు సకల దిక్పాలకులకు రాజాదిరాజని భావం. తూర్పు దిక్కుకు ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణయానికి యముడు, నైరుతికి నృతి, ఇక పశ్చిమానికి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి పరమేశ్వరుడు అష్ట దిక్పాలకులుగా విరాజిల్లుతున్నారు. వీరందరూ స్వామివారిని తమ భుజస్కంధాలపై హృదయంలో ఉంచుకొని సేవిస్తారు. తద్వారా వారి పాలనలో ప్రజలు ధన్యులవుతారు అనే సందేశాన్ని ఈ వాహనాన్ని అధిరోహించడం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నారు. బ్రహ్మోత్సవాలలో 5వ రోజు ఉదయం శ్రీవారు మోహిని రూపంలో శృంగార సారథి దేవతగా భాసిస్తూ దర్శనమిస్తారు. పక్కనే స్వామి దంతపు పల్లకిపై వెన్నముద్ద కృష్ణుడై మరో రూపంలో అభయమిస్తాడు. ప్రపంచమంతా తన మాయా విలాసమని, తనకు భక్తులైన వారు ఆ మాయను సులభంగా దాటగలరని మోహిని రూపంలో ప్రకటిస్తున్నాడు. 5వ రోజు రాత్రి గరుడ వాహనంలో జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మలయప్ప స్వామివారు తిరుమల వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళకర రూప దర్శనమిస్తాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య ఆదేశాల్లోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడ వాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్తున్నాడు. అందుకే గరుడ వాహనాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు ఉదయం శేషాచలాధీశుడు రాముని అవతారంలో తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తాడు. హనుమంతుడు భగవద్భక్తులలో అగ్రగణ్యుడు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన తెలిసిన మహనీయులు కావున వీరిరువురిని చూసిన వారికి వేదాల తత్వం మునగురుతుంది. 6వ రోజు సాయంత్రం ప్రత్యేకంగా శ్రీనివాసుడు స్వర్ణ రథాన్ని అధిరోహించి భక్తులను అనుగ్రహిస్తాడు. స్వర్ణరథం స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది. ఈ స్వర్ణ రథోత్సవ సేవలో కళ్యాణకట్ట సేవాపరులు తొలుత బంగారు గొడుగును అలంకరించడం సాంప్రదాయంగా వస్తుంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రథాగమనాన్ని వీక్షించిన ద్వారక ప్రజలకు ఎంతో ఆనందం కలిగించింది. స్వర్ణరథంపై ఊరేగుతున్న శ్రీనివాసుని చూసి భక్తులకు కూడా అలాంటి సంతోషమే కలుగుతుంది. అదే రోజు రాత్రి 7 గంటలకు వెంకటాధీశుడు గజవాహనంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిస్తాడు. శ్రీవారిని గజేంద్రుడు మోస్తున్నట్లు భక్తులు కూడా నిరంతరం శ్రీనివాసుని హృదయంలో పెట్టుకుని శరణగతి చెందాలని ఈ వాహన సేవ ద్వారా తెలుస్తుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 7వ రోజున ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే చెట్లు, చంద్రుడు, అతని వల్ల పెరిగే సముద్రాలు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. సూర్యప్రభ వాహనం పైన శ్రీనివాసుని దర్శనం వల్ల ఆరోగ్య, విద్య, ఐశ్వర్యం, సంతానం వంటి ఫలాలు సూర్యదేవుని అనుగ్రహం వల్ల భక్తకోటికి సిద్ధిస్తాయి. 7వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తూ తన రాజసాన్ని భక్తులకు చూపుతాడు. చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీవారికి వాహనం ఉండడం విశేషం.
చంద్రోదయం కాగానే కలువలు వికసిస్తాయి. సాగరుడు ఉప్పొంగుతాడు. చంద్రప్రభ వాహనంపై స్వామిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. భక్తుల కళ్ళు వికసిస్తాయి. భక్తుల హృదయాల నుంచి ఆనందరసం స్రవిస్తుంది. ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవికమనే 3 తాపాలను ఇది నివారిస్తుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు ఉదయం ఉభయ దేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆత్మరథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చుతారు. దీనివల్ల స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమని ఆత్మనాత్మక వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానం ఇది. భక్తులు రథాన్ని లాగుతారు. కానీ సకల జీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అన్నమయ్య అనడం ముదవాహం. 8వ రోజు రాత్రి శ్రీ మలయప్ప స్వామివారు అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తాడు. ఉపనిషత్తులు ఇంద్రియాలను, గుర్రాలను వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణ యజుర్వేదం తెలుపుతుంది. స్వామి అశ్వవాహనదారుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరిదైన 9వ రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరుగుతుంది. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృత స్నానమే. ముందుగా ఉభయ దేవర్లతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్ర తల్వార్లకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చందనంతో అర్చకులు అభిషేకాలు చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకొని చక్ర తల్వాలు ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో చివరిదైన 9వ రోజు రాత్రి బంగారు తిరుచి ఉత్సవం తర్వాత ధ్వజావరోహణం శాస్త్రోక్తంగా జరుగుతుంది. ధ్వజావరోహణం ఘట్టంతో 9 రోజుల పాటు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. తిరుమలలో నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు సాయంత్రం ధ్వజారోహణం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం జరిగే పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. తిరుమలలో నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు సాయంత్రం ధ్వజారోహణం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం జరిగే పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన అనంతరం వాహనంలో నేరుగా తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం ఎదుట ముఖ్యమంత్రి, టీటీడీ అధికారులు తన ఘన స్వాగతం పలికారు. అనంతరం వేడి ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి పట్టు వస్త్రాలను ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకొని అధికారులకు అందజేశారు. అనంతరం పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. రాత్రి తిరుమలలోని బస చేసి రేపు ఉదయం పలు కార్యక్రమాలలో పాల్గొని అనంతరం పెద్దశేష వాహన సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. రాత్రి తిరుమలలోని బస చేసి రేపు ఉదయం పలు కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం తిరిగి ప్రయాణం అవుతారు. ఇక బ్రహ్మోత్సవాలకు టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 9 రోజుల పాటు అన్ని రకాల ప్రత్యేక దర్శనాలను, ఆర్జిత సేవలను రద్దు చేసింది. 4000 మంది పోలీస్ సిబ్బంది, 1800 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ నెల 8న కీలకమైన గరుడ సేవ జరగనుండగా 12న చక్రస్నానం ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. వేటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి స్కిట్ కళాశాలలో జేఎన్టీయూ అధికారులతో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి సమావేశం. కళాశాలలో జేఎన్టీయూలోకి విలీనం చేయాలని కోరిన ఎమ్మెల్యే. శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలు. బ్రహ్మచారిణి దేవి అలంకారంలో దర్శనమిచ్చిన జ్ఞాన ప్రసన్నాంబిక అమ్మవారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఘనంగా జరుగుతున్న దసరా ఉత్సవాలు. వివిధ ఆలయాల్లో వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం. తిరుమలలో బ్రహ్మోత్సవ శోభ. 9 రోజుల పాటు వివిధ వాహనాల్లో మాడవీధులలో మలయప్ప స్వామి విహారం. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.